మాట్లాడాలి మనం. రామ్ గోపాల్ గారు, సతీష్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. ఒక చిన్న ఒక్క మాట, ఒక్క నిమిషం అండి. ఒకసారి మనం లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారికి ఆ ప్రాంతం మీద, పర్టికులర్ పులివెందుల మీద కాస్త బాగా అవగాహన ఉన్న జర్నలిస్ట్ కూడా ఆయన. లక్ష్మణ్ గారు నమస్తే. చెప్పండి. నమస్తే లక్ష్మణ్ గారు, ఇవాళ జరిగిన ఎన్నిక 30 ఏళ్ల క్రితం 95లో పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని అప్పుడు టీడీపీ గెలుచుకుంది. తులసిరెడ్డి గారు జడ్పీ చైర్మన్ కూడా అయ్యాడు అప్పుడు, మీకు తెలుసు బాగా. మళ్ళీ ఇవాళ గెలుస్తారని అంటున్నారు. గఫూర్ గారు కూడా గెలుస్తారు, మంచి మెజార్టీతోనే వార్తలు వస్తున్నాయి అంటున్నారు. సో మీకు కూడా రిపోర్ట్స్ ఉంటాయి అక్కడ నుంచి. అలాగే జరిగిన తీరు మీద కానీ, ఆరోపణలు ప్రత్యారోపణలు కానీ, నా పాయింట్ ఒకటే, పులివెందుల ఓటర్లు ఇవాళ పూర్తిగా 100% కాకపోయినా ఒక 70%, 80% అయినా ప్రశాంతంగా, లేకపోతే వాళ్ళ మనోభీష్టం మేరకు ఓటు వేసుకోగలిగినారా? ఖచ్చితంగా ఓటు వేశారు, దాంట్లో ఏం సందేహించాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని చోట్ల అవకాశం వాళ్ళకు ఉంది, ఆ పార్టీకి ఉంది, ఈ పార్టీకి ఉంది. ఇద్దరు రీసైక్లింగ్ చేసుకునే అవకాశం ఉంది, దొంగ ఓట్లు వేసుకునే అవకాశం ఉంది. ఒకరినే మనం నిందించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనము పులివెందులను ఎందుకు ప్రధానంగా తీసుకుంటున్నాము? బికాస్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి, బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అంతే. చాలా ప్రత్యేకంగా ఒక 10,000 ఓట్లు సంబంధించినటువంటి చిన్న ఎన్నికను పెద్ద ఇష్యూగా చూపించేసి ఇవాళ ఎన్నికను నిర్వహించారు. ఇది దీని వెనక ఏంట్రా అంటే, ఎప్పుడైతే వివేకానంద రెడ్డి మర్డర్ అయిపోయిందో అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి యొక్క కుటుంబ సభ్యులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా లేరు. దాదాపు 20-25 మంది చాలా సిన్సియర్ గా, అవసరమైతే రిగ్గింగులు గారు దౌర్జన్యాలు చేసేటువంటి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యారు. కేవలం అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళ తండ్రి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి వైపు ఇవాళ ఉన్నారు. ఇక్కడ మన బలం ఎవరికి ఉంది? అక్కడ రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డికి బలం ఉంది పులివెందులలో. సో దానికి సంబంధించిన వాళ్ళందరూ ఎప్పుడైతే దూరం అయ్యారో, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? అన్నిటికి మించి ఏం జరిగింది? 3 రోజుల క్రితం వేముల మండలానికి చెందినటువంటి రామలింగారెడ్డి అనేటువంటి మైనింగ్ అతన్ని అతను దౌర్జన్యకారుడు, రిగ్గింగ్లు చేసే కెపాసిటీ ఉంది, జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నాడు. అతన్ని చావు దెబ్బ తీశారు. ఏదో జమ్మనోడు వాళ్ళు పోయి కొట్టారని అంటున్నారు. ఎవరు కొట్టారు నాకు తెలియదు, ఎందుకంటే మళ్ళీ అదొక వివాదము. కొట్టారు, చంపబోయారని కూడా వచ్చింది వార్తలు. అదేదో కాలు పట్టుకున్నాడు, వదిలేశారు అని. అతను కూడా దూరం అయ్యాడు ఇప్పుడు ఆ దెబ్బకు. అది చూసిన తర్వాత ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో ఈ పోలింగ్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిగా సమర్థించేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఊళ్ళల్లో లేదు, మొత్తం వెళ్ళిపోయారు. మనకెందుకు ఈ గొడవలు, ఈ కేసులు, ఇవన్నీ. అలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగాయి. మనకు ఎవరు కనిపిస్తున్నారు ఇప్పుడు? అవినాష్ రెడ్డి. వాట్ అబౌట్ అదర్స్? ఇంకా చెప్పుకోవాలి, లీడర్లు ఎవరు లేరు. మిగతా వాళ్ళ ఫాదరు వాళ్ళందరూ కూడా కండిషనల్ బెయిల్ మీద హైదరాబాద్ లో ఉండిపోయారు, లేకపోతే జైళ్లలో ఉండిపోయారు. కొంతమంది ఉండిపోయారు, లేరు. వాళ్ళు అంటే అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా మీరన్నట్టు దూరంగా ఉన్నారు. సో ఇప్పుడు ప్రెస్టేజ్ గా తీసుకొని నడిపించే వాళ్ళు లేరు. అంటే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బలహీన పడుతున్నాడు. నెక్స్ట్ స్టెప్ ఏంది వీళ్ళది? ఇంకా ఇలా ఈ ఫోర్స్ తో గిన ఈ కూటమి పార్టీలు ముందుకెళితే పులివెందుల మున్సిపాలిటీని గెలుచుకోవాలి. అది గిన గెలుచుకోగలిగితే ఇంకా భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉంటుంది అని నేనైతే చెప్పదలుచుకోలేదు. ఏం జరగాలో అది ఓటమికి దారి వెళ్ళాల్సి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఏంటి? ఇవాళ పోలింగ్ జరిగింది, రిగ్గింగ్ జరిగిందా లేదా? మరి ఇప్పుడు అంత చిన్న ఎన్నికకు ఒక డిఐజీ స్థాయి అధికారి రావటం అన్నది నేనైతే నా 45 సంవత్సరాల జర్నలిజంలో ఎప్పుడు చిన్న ఎన్నికకు డిఐజీ అధికారి వచ్చి అక్కడ కూర్చోవడం ఏంటి?
అవినాష్ రెడ్డిని లోపల కూర్చోమంటే ఆయన కాపలా ఉండడం ఏంటి అంటే పరిపాలనలో కూడా పెద్ద పెద్ద అది డ్యామేజ్ లాగా అనిపిస్తుంది కదా. ఒక సిఐ చాలండి మేనేజ్ చేయడానికి, ఒక సిఐ చాలు అక్కడ మేనేజ్ చేయడానికి, లేదంటే డిఎస్పి చాలు, ఎస్పీ కూడా అవసరం లేదు. అట్లాంటిది పలుచబడిపోయింది కదా ప్రభుత్వ విధానం కూడా. అతను డిఐజీని పంపడం అంటే అక్కడికి ఆ డిఐజీ వెళ్ళి అవినాష్ రెడ్డిని బతిమలాడి నువ్వు లోపల కూర్చో, నన్ను ఇక్కడే కాపలా కూర్చుంటా, నువ్వు బయటికి పోవడానికి లేదు, రిగ్గింగ్ చేయడానికి లేదు అని ఆయన కూర్చుంటారు అక్కడ. అంటే ఒకటి లక్ష్మణ్ గారు, ఇప్పుడు నిజమే మీరు అన్నది, ఒక చిన్న జడ్పీటీసీ ఉప ఎన్నిక, అది కూడా దానికి ఒక డిఐజీ ర్యాంక్ ఆఫీసర్ వెళ్ళి అక్కడ కూర్చోవడం అన్నది కొంచెం 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 ఎక్కువే అనిపిస్తుంది. నో డౌట్ మీ విశ్లేషణని ఒప్పుకొని తీరాల్సిందే. కానీ ఇప్పుడు సిఐను డిఎస్పీను ఆడ పెడితే అలా బట్టలు ఇప్పేస్తాం అని చెప్పి భయపెట్టి లోపల బయటికి పంపిస్తే అసలు ఎస్పీని కేర్ చేయడం లేదు, డిఎస్పీని కేర్ చేయడం లేదు. గల్లీ స్థాయి నాయకుడు కూడా డిఎస్పీని అరే ఉరే అని మాట్లాడుతుండే రోజులు కదా ఆ ఏపీలో.